గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1016. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో మన మార్కెట్లోని కొంత వాలటాలిటీ అయితే కనిపించింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 7 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,332 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 7 పాయింట్స్ పెరిగి 22,552 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.27% కరెక్ట్ అయింది. నెక్స్ట్ సెబీ కొత్త చైర్మన్ గా అపాయింట్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారు మనీ కంట్రోల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సమిట్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన మార్కెట్ లోని కనపడుతున్నటువంటి కన్సర్న్ ఏంటి? లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కంటిన్యూస్ గా ఎఫ్పిఎస్ మన మార్కెట్ లోని సెల్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ ఎఫ్పిఎస్ సెల్లింగ్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఈవెంట్స్ ఆధారంగా ఎఫ్పిఎస్ మన మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ సెల్ చేసి వెళ్తుంటారు. ఇది చాలా కామనే. కాకపోతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే మన మార్కెట్ లో చాలా స్టేబుల్ గా ఉన్నారని అండ్ మన కంట్రీలో డిమాట్ అకౌంట్ ఓపెనింగ్స్ మనం చూస్తుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏ రేంజ్ లో రోజు రోజుకి పెరుగుతున్నారో మనకు అర్థమవుతుందని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మన కంట్రీలోని రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఈక్విటీ మార్కెట్స్ లోని చాలా తక్కువగా ఉండేది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా రీటైల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. సో ఇది కమింగ్ ఇయర్స్ లో కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా సెబీ యొక్క మెయిన్ ఫోకస్ అయితే 4 T's పైన ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంటే ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్ అండ్ టెక్నాలజీ పైన ఉన్నదని అండ్ ఈయన నేతృత్వంలోని బెస్ట్ మార్కెట్ ఇన్స్టిట్యూషన్ అయితే వీళ్ళు క్రియేట్ చేయబోతున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ కి చాలా స్ట్రాంగ్ గ్రోత్ అవుట్లుక్ ఉన్నదని అండ్ మన ఇండియా జీడిపి కూడా కమింగ్ ఇయర్స్ లోని 6.5% చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్పిఎస్ మన మార్కెట్ లోకి వస్తుంటారు వెళ్తుంటారని చెప్పి ఇందాక మాట్లాడారు కదా. దీని అర్థం ఏంటంటే ఎఫ్పిఎస్ మన మార్కెట్ కి ఇంపార్టెంట్ కాదని కాదు. యాక్చువల్లీ ఎఫ్పిఐ పార్టిసిపేషన్ కూడా మన మార్కెట్ కి చాలా ఇంపార్టెంటే అని. అండ్ ఈ ఎఫ్పిఎస్ రిలేటెడ్ గా ఏఎస్ రిలేటెడ్ గా రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్ ని ఈజ్ చేసేందుకు ఎఫ్పిఎస్ అండ్ ఏఎఫ్స్ తోని డిస్కషన్స్ కూడా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఎఫ్పిఎస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సింప్లిఫై చేశారనుకోండి మరింత మంది ఎఫ్పిఎస్ మన మార్కెట్ లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెబీ చైర్పర్సన్ ఎటువంటి మేజర్ చేంజెస్ తీసుకొస్తారన్నది మనకి మరికొన్ని నెలల్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. బట్ మన మార్కెట్ రిలేటెడ్ గా అయితే ఈయన దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఏప్రిల్ మంత్ నుంచి ఏవైతే కంట్రీస్ మా పైన టారిఫ్స్ అంటే వేరియస్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ ని విధిస్తున్నాయో ఆ కంట్రీస్ పైన మేము కూడా తిరిగి అలాంటి టారిఫ్స్ ని విధిస్తామని చెప్పి కంటిన్యూస్ గా చెప్తున్నారు కదా. సో ఈ ఏప్రిల్ మంత్ నుంచి డొనాల్డ్ ట్రంప్ న్యూ టారిఫ్స్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే అంటే మన ఇండియా పైన కూడా ఇటువంటి టారిఫ్స్ అమల్లోకి వచ్చినట్లయితే మన ఇండియా నుంచి ఏవైతే కంపెనీస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఈవెన్ ఈ ఇంపాక్ట్ మన ఇండియన్ కంపెనీస్ కే కాదు, యుఎస్ నుంచి ఏవైతే కంపెనీస్ మన ఇండియా నుంచి అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంటాయో ఆ కంపెనీస్ కి కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి అంటే కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి ఆ కంపెనీస్ కి కూడా అది నష్టమే కదా. సో దాంతో ఇప్పుడు మన ఇండియాకి చెందినటువంటి ఆటో, ఎలక్ట్రానిక్స్, యాప్లర్, జ్యువెలరీ కంపెనీస్ అన్ని కూడా యుఎస్ కి చెందిన వాళ్ళ లార్జ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనైతే డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ డిస్కషన్స్ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కనుక ఒకవేళ అమల్లోకి వచ్చినట్లయితే మన ఇండియా నుంచి యుఎస్ కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది కదా, దాన్ని తప్పించుకుని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలన్న దాని గురించి ఇటుపక్క మన ఇండియన్ కంపెనీస్ అటుపక్క యుఎస్ కంపెనీస్ కూడా ప్లాన్స్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ కంపెనీస్ అన్ని కూడా డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి చెందిన ఓవర్సీస్ కంపెనీస్ క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళందరితో కూడా డిస్కషన్స్ జరుపుతున్నారని. దీనిలో భాగంగా యుఎస్ కి చెందినటువంటి వీళ్ళ వన్ ఆఫ్ ది లార్జ్ క్లయింట్ అయితే ఈ ఇయర్ లోని డిక్సన్ టెక్నాలజీస్ నుంచి $1 బిలియన్ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని. యాక్చువల్లీ మన ఇండియా నుంచి ఎలక్ట్రానిక్స్ యుఎస్ కి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడానికి యుఎస్ కంపెనీస్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా డిక్సన్ టెక్నాలజీస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ లాల్ గారు కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా వాళ్ళకి చెందినటువంటి టీమ్ ని మార్చ్ 15th యుఎస్ కి పంపించి ఫ్యూచర్ ప్లాన్స్ రిలేటెడ్ గా వాళ్ళ క్లయింట్స్ తో డిస్కస్ చేసి వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళతో పాటు ఆటో కంపెనీస్ అండ్ అలాగే చాలా ఇండియన్ యాపిల్ కంపెనీస్ కూడా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కదా. ఒకవేళ ఈ టారిఫ్స్ అమల్లోకి వచ్చినట్లయితే వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యాపిల్ కంపెనీస్ కూడా యుఎస్ కి చెందినటువంటి వాళ్ళ క్లయింట్స్ తో కలిపి ప్లాన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది.
ఒకవేళ ఈ ప్లాన్స్ కనుక సక్సెస్ఫుల్ అయ్యాయి అనుకోండి, అది కంపెనీస్ రిలేటెడ్ మనం పాజిటివ్ చూడొచ్చు. అంటే టారిఫ్స్ అమల్లోకి రాకముందే ఒకవేళ యూఎస్ కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసేసుకున్నాయి అనుకోండి, అంటే పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చి ఇంపోర్ట్ చేసేసుకున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ టారిఫ్స్ నుంచి కొన్నాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు కదా. ఈ లోపు ఇండియా అండ్ యూఎస్ మధ్యన డిస్కషన్స్ జరిపి ఈ టారిఫ్స్ కనుక అమలు చేయలేదు అనుకోండి, దెన్ దట్ ఈస్ కూల్. అంటే ఆ టారిఫ్స్ అమలు చేయకపోతే దెన్ టెన్షన్ పడాల్సిందే లేదు కదా. ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తుంది. అండ్ యూఎస్ కి చెందినటువంటి కార్స్ ని మన ఇండియాలోకి ఎక్స్పోర్ట్ చేసేందుకు గాను మనం ఏవైతే డ్యూటీస్ ఆ కార్స్ పైన విధిస్తున్నామో వాటిని కూడా జీరో చేయాలని చెప్పి యూఎస్ గవర్నమెంట్ అడుగుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీనికి ఒప్పుకున్నట్లుగానే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనకి ఏప్రిల్ మంత్ లోపే తెలిసేటువంటి అవకాశం ఉంది. సో మన ఇండియా పైన యూఎస్ అయితే అంత టారిఫ్స్ విధించకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియా నుంచి చాలా గూడ్స్ ని యూఎస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ప్రతి కంట్రీ మీద టారిఫ్స్ విధించేస్తే యూఎస్ లో ఉన్నటువంటి సిటిజన్స్ కూడా స్ట్రగుల్ అవుతారు. కాబట్టి దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిగి ఈ ఇష్యూ అయితే సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మార్కెట్ లో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు ఎలాగ మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చాం కదా, ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీ అందరితో డిస్కస్ చేయాలి. జనరలీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూసినట్లయితే లాస్ట్ 4 to 5 months నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ కరెక్ట్ అవుతుండడంతో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి కదా. అండ్ చాలా స్టాక్స్ కూడా ఈవెన్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి మీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇలా నెగిటివ్ లోకి వెళ్ళిన తర్వాత జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తుంటారు. కొంతమంది ఆల్రెడీ అడుగుతున్నారు ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటే ఏంటంటే. సింపుల్, ఎవరికైతే అర్థం కాదో వాళ్ళ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ బాగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, స్టిల్ ఆ స్టాక్ రిలేటెడ్గా మీకు కన్విక్షన్ ఉన్నది, అంటే ఆ స్టాక్ నెక్స్ట్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు, మార్కెట్ రికవర్ అవుతాయని చెప్పి మీకు కన్విక్షన్ ఉన్నది అనుకోండి. జనరల్లీ ఏం చేస్తారంటే ఈ లాస్ ఏదైతే ఉందో ఈ స్టాక్లోని ఆ స్టాక్ని సెల్ చేసి ఆ లాస్ బుక్ చేసేస్తారు. అండ్ 1-2 daysలో మనకి ఆ డబ్బులు వచ్చేస్తాయి కదా, మళ్ళీ ఆ స్టాక్ని మనం కొనేసుకోవచ్చు. సో ఇలా లాస్ బుక్ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాస్ బుక్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ లాస్ చూపించారనుకోండి, ఆ లాస్ మీకు 7 years వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ 7 yearsలో మీకు ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చినా స్టాక్స్ ద్వారా ఆ ప్రాఫిట్ని లాస్కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ దొరుకుతుందని చాలామంది ట్యాక్స్ హార్వెస్టింగ్ అనేది చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు స్టాక్ని ఈరోజు సెల్ చేశారు, ఆ డబ్బులు మనకి రావడానికి మండే టైం పట్టింది, మండే కల్లా మన డిమాట్ అకౌంట్కి ఆ డబ్బులు వచ్చాయి. సో ఆ రోజు స్టాక్ కొనాలంటే ఒకవేళ స్టాక్ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచిస్తాం కదా, అరే మేము స్టాక్ పెరిగిపోయింది ఇప్పుడు ఎలా కొనాలని. సో ఆ చిన్న రిస్క్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా ఒకవేళ ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ అడ్వాంటేజ్ పొందాలనుకున్నట్లయితే March 31st కల్లా మీరు ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేశారనుకోండి, మీరు ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు మీకు ఈ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. అంటే ఆ లాస్ని మీరు 7 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఆ బెనిఫిట్ అనేది దొరుకుతుంది. దీంతో పాటు మీకు ఏటీసీలో అది ఎగ్జంప్షన్స్ ఉంటాయి కదా, అంటే ఏటీసీలో మనకి 1,50,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఆ 1,50,000 ఎగ్జంప్షన్ ఫుల్ఫిల్ అయిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వలేనట్లయితే మీరు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా దీన్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు 80Dలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది దొరుకుతుంది. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యా లేదా కరెక్ట్గా చూసుకోండి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ఫిల్ అవ్వలేనట్లయితే వాటిని మీరు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే పొందడానికి ప్రయత్నించండి. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోని మనం అలాగే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మూవ్ అయిపోతాం. అంటే రీసెంట్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోని కొంతవరకు మనకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ పెంచారు కదా. సో అది పెంచడం వల్ల చాలామంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. సో ఆ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మూవ్ అయినప్పుడు మనకి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆ బెనిఫిట్ ఏదైతే దొరుకుతుందో ఆ బెనిఫిట్ ఉండదు కదా. ఇంకా మనం టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఆ తప్పు మాత్రం చేయకండి. ఎందుకంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది మన ఫ్యామిలీని ఫైనాన్షియలీ ప్రొటెక్ట్ చేయడానికి. మనకేమైంది అనుకోండి, ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతుంది కదా. సో అలా ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి దగ్గర మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వస్తే ఒక్కసారి హాస్పిటలైజ్ అయ్యి బిల్ పే చేసాం అనుకోండి, ఆ 1 హాస్పిటల్ బిల్ చాలు మీరు ఇప్పటి వరకు దాచుకున్నటువంటి డబ్బులన్నీ క్లియర్ అయిపోవడానికి. ఎందుకంటే హాస్పిటల్ అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో మనందరం చూస్తున్నాం కదా. సో ఆ రిస్క్ మన మీద పెట్టుకునే కన్నా టర్మ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకున్నాం అనుకోండి, ఆ రిస్క్ మనమే కాకుండా ఆ రిస్క్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం ఫార్వర్డ్ చేసేస్తాం కాబట్టి మనం సేఫ్గా ఉండొచ్చు. సో ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఈ 2 మ్యాండేటరీగా తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదా, ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అని. సో దాని రిలేటెడ్గా మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకున్నట్లయితే డీటో ప్లాట్ఫామ్, ఇది స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. దాని తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ. ఎవరికైతే లేదో మిస్ అవ్వకుండా ఈ
టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ డీటెయిల్ యొక్క లింక్స్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతా. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు కాల్ బుక్ చేసుకుని ఇన్సూరెన్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని మన స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా కరెక్ట్ అయినటువంటి లాంగెస్ట్ డ్యూరేషన్ ఏదని చెప్పి అడిగాను. సో మన స్టాక్ మార్కెట్లోని కంటిన్యూస్ కరెక్షన్ చాలాసార్లు చూసాం. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ చూసారనుకోండి, లాంగెస్ట్ పీరియడ్లోనే స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయింది ఆ టైంలోని. దాని తర్వాత రీసెంట్ కరెక్షన్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 4-5 మంత్స్ స్టాక్ మార్కెట్ కంటిన్యూస్గా కరెక్ట్ అయింది. సో ఇలా స్టాక్ మార్కెట్లో లాంగెస్ట్ ఫాల్స్ అన్నవి ఇప్పుడే కాదు చాలాసార్లు జరిగాయి. కాకపోతే అగైన్ కంపెనీస్ మంచి నెంబర్స్ పోస్ట్ చేసి ఎకానమీలో గ్రోత్ కనపడితే మార్కెట్లో కూడా అలాగే రికవరీ అన్నది చూసాం. సో ఈసారి కూడా మార్కెట్ ఫాల్ ఏదైతే చూస్తున్నామో ఈ మార్కెట్ ఫాల్ అన్నది కొంతకాలమే ఉంటుంది. దాని తర్వాత మన ఎకానమీ అయితే నెక్స్ట్ డికేడ్లో చాలా స్ట్రాంగ్గా గ్రో అని ఉన్నది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు కంపెనీస్ కూడా నెక్స్ట్ క్వార్టర్ నుంచి మంచి నెంబర్స్ పోస్ట్ చేసాయి అనుకోండి, మన మార్కెట్లో రికవరీ అన్నది కనపడుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, ఫస్ట్ పేపర్ మనీని యూజ్ చేసినటువంటి కంట్రీ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే డైలీ మనీ షోలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఫిబ్రవరి 20th రోజున డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి చూస్తే కొత్తగా 577 crores వర్త్ ఆర్డర్స్ విన్నారు. వీళ్ళు ఏ ఆర్డర్స్ విన్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అంటే ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఆర్డర్స్ విన్నారు అన్నది. వీళ్ళు కొత్తగా వినైనటువంటి ఈ ఆర్డర్స్తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్లోని వీళ్ళు టోటల్గా 13,700 crores పైనే ఆర్డర్స్ విన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవ్వడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది వీళ్ళు రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు సౌత్ వెస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 150 crores. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు రాయదుర్గ టు తోపౌగడ మధ్యలోని ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్స్ రిలేటెడ్గా ఈపీసీ సర్వీసెస్ అందించవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 18 monthsలో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్తో కలుపుకొని కొత్తగా 2,300 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్లో మనం చూసినట్లయితే వీళ్ళు ఓవర్సీస్లోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో కొన్ని ఆర్డర్స్ విన్ అయినట్లయితే మన ఇండియాలోని బిల్డింగ్ డివిజన్స్లో కూడా కొన్ని ఆర్డర్స్ విన్ అవ్వడం జరిగింది. వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఈ 2,300 crores వర్త్ ఆర్డర్స్తో కలుపుకొని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు టోటల్గా 22,000 crores పైనే ఆర్డర్స్ని విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఆపరేట్ చేసేటువంటి పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి బిగ్ షాకే తగిలింది. కర్ణాటకలోని మూవీ టికెట్స్ యొక్క హైయెస్ట్ ప్రైస్ ని 200 రూపీస్ కి ఫిక్స్ చేయబోతున్నట్లుగా కర్ణాటక గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ సామాన్యులకి కూడా మూవీ టికెట్లు అందుబాటులోకి ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంటుందని అండ్ మల్టీప్లెక్స్ లో కూడా టికెట్ ప్రైస్ ని 200 రూపీస్ కే ఫిక్స్ చేయబోతున్నట్లుగా కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి సర్ప్రైజింగ్ స్టేట్మెంటే వచ్చింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 1 week లోని టికెట్ ప్రైస్లు 600, 500 ఇలా చేసేస్తుంటారు కదా. అండ్ బెంగళూరులో మీరు పర్టికులర్ గా చూసారనుకోండి, ఎవరైతే బెంగళూరు వాళ్ళు ఉంటారో ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి కింద కామెంట్ సెక్షన్ లో. జనరల్లీ బెంగళూరులోని నేనున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండ్ వీకెండ్ లోని మూవీ టికెట్ ప్రైస్లు ఒక్కసారి పెంచేస్తుంటారు. అంటే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. వీకెండ్ లోనేమో ప్రైస్లు అప్పుడులో పెంచేసేవారు భయంకరంగా. అండ్ అంతేకాకుండా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షోస్ ఉంటాయి కదా, ఆ ప్రైస్లు తక్కువగా ఉంటే ఈవినింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ షో ప్రైస్లు అయితే ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువ ఫ్యామిలీస్ వస్తుంటాయి కదా. జనరల్ అంటే ఫస్ట్ 1 week పెంచడం వేరు అండ్ ఇలాగ ప్రతి వారం కూడా పెంచేయడం వేరు. ఈ విధంగా బెంగళూరులో అయితే ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ఎవరైనా బెంగళూరు వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. బట్ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే ఈ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చిందో అది మల్టీప్లెక్స్ ఆపరేట్ చేసేటువంటి పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఓవరాల్ గా కర్ణాటకలో మనం చూసినట్లయితే 215 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఓవరాల్ స్క్రీన్స్ లోని 12% ఆఫ్ ది స్క్రీన్స్ కర్ణాటకలోనే ఉన్నాయి. ఒకవేళ కర్ణాటక గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్లుగా ఈ మూవీ టికెట్ ప్రైస్ మీద స్ట్రిక్ట్ గా 200 రూపీస్ ని కనుక ఫిక్స్ చేశారనుకోండి మల్టీప్లెక్స్ లో ప్రైస్లు కూడా, దాని ద్వారా పీవీఆర్ అండ్ ఐనాక్స్ పైన అయితే బిగ్ ఇంపాక్టే పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతోనే ఈ రోజు ఈ అనౌన్స్మెంట్ రావడంతో పీవీఆర్ ఐనాక్స్ స్టాక్ లోనైతే కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గోల్డ్ లోన్స్ తీసుకునే వాళ్ళకి కొంతవరకు ఇది నెగిటివ్ న్యూస్ గానే మనం చూడొచ్చు. యాక్చువల్లీ ఇప్పటి వరకు గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉండేది కదా. కానీ ఈ ప్రాసెస్ ని ఆర్బీఐ అయితే కొంత టఫ్ చేయబోతున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క గోల్డ్ లోన్ బుక్ అయితే కంటిన్యూస్ గా రేజ్ అవుతుంది కదా. సో ఇంతలా గోల్డ్ లోన్స్ పెరుగుతున్నప్పుడు జనరల్లీ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లోని కొన్ని ఇర్రెగ్యులారిటీస్
జరుగుతున్నాయని చెప్పి ఆర్బీఐ గుర్తించడం జరిగింది. ప్రీవియస్ గానే ఆర్బీఐ గోల్డ్ లోన్స్ రిలేటెడ్ గా ఎన్బిఎఫ్సిస్ నా టైంలో వార్న్ చేసిందంటే ఈ గోల్డ్ లోన్స్ అవి ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు ఆర్బీఐ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని, అవి ఫాలో అవ్వకపోతే వాళ్ళపైన యాక్షన్స్ కూడా తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలా పడితే అలా గోల్డ్ లోన్స్ ఇచ్చేసారనుకోండి, దాని తర్వాత అవి డిఫాల్ట్ అవి జరిగినట్లయితే ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోద్ది కదా. సో ఎన్పిఏ కింద కన్వర్ట్ అయితే అది బిగ్ ప్రాబ్లం. దట్టు ఇప్పుడు గోల్డ్ ప్రైస్లు బాగా పెరుగుతున్నటువంటి టైంలో ఏం జరుగుతుంది, ఈ గోల్డ్ వచ్చి ఎవరైనా తాకట్టు పెట్టారనుకోండి, ఆల్మోస్ట్ కొన్ని ఎన్బిఎఫ్సీలు అయితే 80% వరకు కూడా దాని వాల్యూ పైన లోన్స్ ఇచ్చేస్తుంటాయి. నా గోల్డ్ ప్రైస్ తర్వాత ఒక్కసారి కరెక్ట్ అయింది, ఆ టైంలో లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా డిఫాల్ట్ చేశారనుకోండి, దెన్ ఆ ఎన్బిఎఫ్సీస్ కానీ బ్యాంక్స్ కానీ నష్టపోతాయి కదా. సో ఆర్బీఐ దీని రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రేస్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసేటప్పుడు తరువుగా అన్ని డీటెయిల్స్ కూడా చెక్ చేయాలంటే గోల్డ్ లోన్ కోసం ఎవరైతే వస్తారో బారోవర్స్ వాళ్ళు రియల్ గా అంటే వాళ్ళకి చెందిన గోల్డా కాదా ఇవన్నీ కూడా తరువుగా డీటెయిల్స్ అవి చెక్ చేసుకుని కంప్లైంట్స్ అవి కూడా కరెక్ట్ గా ఫాలో అయ్యి గోల్డ్ లోన్ ఇష్యూ చేయాలి తప్ప ఎలా పడితే అలా ఇంతకుముందు గోల్డ్ లోన్స్ ఇష్యూ చేసేస్తున్నారు కదా అలా చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాం అన్నట్లుగా ఆర్బీఐ చెప్తుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ గోల్డ్ లోన్ పైన ఆర్బీఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ గానీ తీసుకొచ్చింది అనుకోండి, ఇక పైన బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లో ఎవరైతే గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఇది కొంత టఫ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీలో ఎంతమంది జెప్టో అండ్ బ్లింకిట్ లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ని యూస్ చేస్తుంటారు ముందు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ జెప్టో కావచ్చు, బ్లింకిట్ కావచ్చు అండ్ అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తుంటాం కదా. ఇనిషియల్ గా వీటిని మనకి అలవాటు చేయడానికి ఏం చేస్తారు, భారీ డిస్కౌంట్లు అయితే ఆఫర్ చేస్తుంటారు కదా. ఆ డిస్కౌంట్లు చూసి మన అందరం కూడా ఈ ప్లాట్ఫామ్స్ ని యూస్ చేస్తాం. దాని తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రైస్లు పెంచినా కూడా అవే ప్లాట్ఫామ్స్ ని మనం యూస్ చేసి ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకుని ఉంటాం. ఇప్పుడు బ్లింకిట్ కావచ్చు, జెప్టో కావచ్చు, వీళ్ళ బాటమ్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగా వీళ్ళ కమిషన్స్ అయితే పెంచుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ జెప్టోలోని ఎగ్జిస్టింగ్ యూజర్ అనుకోండి, వాళ్ళకి చార్జ్ చేసేటువంటి ఫీ ఏదైతే ఉంటుందో ఆ ఫీ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ న్యూ యూజర్ వచ్చారనుకోండి, వాళ్ళకి చార్జ్ చేసేటువంటి ఫీ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ యూజర్ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ ఆ ప్లాట్ఫామ్ నుంచి షిఫ్ట్ అవడం అన్నది చాలా తక్కువగా జరుగుతున్నది. బట్ న్యూ యూజర్ కి అనుకోండి, వీళ్ళు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లయితే ఆ న్యూ యూజర్ ని అట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి న్యూ యూజర్స్ కి ఆఫర్స్ ఇస్తున్నారు. బట్ ఎగ్జిస్టింగ్ యూజర్ దగ్గర నుంచి అయితే వీళ్ళు కలెక్ట్ చేసేటువంటి ఫీ పెరుగుతున్నట్లుగా ఈవెన్ జెప్టో యొక్క సీఈఓ దగ్గర నుంచి కూడా ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళు త్వరలో ఐపీఓకి వద్దామని కూడా వీళ్ళకి ప్లాన్స్ ఉన్నాయి కదా. ఐపీఓకి రావాలని ప్లాన్ ఉన్నట్లయితే ఏమవుతుంది, నెంబర్స్ లోని మనకి జంప్ తీసుకురావాలి కదా, బాటమ్ లైన్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడాలి కదా, అప్పుడే ఐపీఓకి మంచి డిమాండ్ కనపడుతుంది. సో అందుకని ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ యూజర్ కి చార్జ్ చేసేటువంటి ఫీ అయితే పెంచుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో మీలో ఎంతమంది జెప్టో, బ్లింకిట్ అండ్ అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇటువంటి యూస్ చేస్తున్నారు? మీరు కూడా ఈ చేంజెస్ అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోని మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ గ్రూప్ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే విన్ అయింది కదా. ఈ రీడెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆల్రెడీ అదానీ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ అదానీ గ్రూప్ కి రావడం కరెక్ట్ కాదని చెప్పి దుబాయ్ కి చెందిన సిక్ లింక్ వాళ్ళు ఒక పిటిషన్ ని ఫైల్ చేశారు సుప్రీంకోర్టులోని. దానికి రీజన్ వాళ్ళదే హైయెస్ట్ బిడ్ అని అదానీ గ్రూప్ కన్నా కూడా స్టిల్ మహారాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళది కన్సిడర్ చేయకుండా అదానీ గ్రూప్ కి ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు అదానీ గ్రూప్ కి ఇచ్చినటువంటి ఈ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ పైన స్టే విధించాలని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేశారు. బట్ దీన్ని అయితే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రెసెంట్ అదానీ గ్రూప్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది, చాలా మంది వర్కర్స్ ని హైర్ చేసింది, సిగ్నిఫికెంట్ ఫండ్స్ కూడా దీని రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేసింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఆపడం కరెక్ట్ కాదని, బట్ కాకపోతే సిక్లికా వాళ్ళు పిటిషన్ నోటీస్ ఏదైతే ఉన్నదో దాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే ఎగ్జామిన్ చేయాలని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అండ్ అంతేకాకుండా అదానీ గ్రూప్ ని కూడా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఏవైతే ఫండ్స్ అవి వీళ్ళు యూజ్ చేస్తుంటారో దాని రిలేటెడ్ గా సింగిల్ ఎస్క్రో అకౌంట్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ప్రాపర్ గా ఉండాలి, అలా మెయింటైన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అయితే అదానీ గ్రూప్ ని ఆదేశించడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే ఈ ప్రాజెక్ట్ పైన స్టే విధించలేదు కాబట్టి ఇది అదానీ గ్రూప్ కి మనం బిగ్ రిలీఫ్ కిందే చూడొచ్చు. బట్ ఫర్దర్ గా ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సింది. అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒకసారి ఎగ్జామిన్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది కదా. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఎగ్జామిన్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళకి ఒక లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలపర్ దగ్గర నుంచి 153 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కంపెనీకి చెందిన తమిళనాడులో డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు 3 మెగావాట్ క్లాస్ టర్బైన్స్ ని సప్లై చేయడంతో పాటు ఈ ప్రాజెక్ట్ ని కమిషన్ చేసిన తర్వాత మల్టీ ఇయర్ పాటు ఈ ప్రాజెక్ట్ కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు అందించవలసి ఉన్నది. వీళ్ళు ఏదైతే ఈ లార్జ్ ఆర్డర్ విన్నారో ఇది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి రీసెంట్ గానే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీస్ అయినటువంటి కేర్ అండ్ ఇక్రా ఈ రెండు కూడా బిగ్ షాక్ ఇచ్చాయి కదా. అంటే వీళ్ళు ఏవైతే డెట్ తీసుకున్నారో ఆ డెట్ ని డిఫాల్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళ లిక్విడిటీ పొజిషన్ బాలేదని చెప్పి బోత్ రేటింగ్ ఏజెన్సీస్ అయితే ఈ జెన్సాల్ యొక్క రేటింగ్స్ ని డౌన్ గ్రేడ్ చేసి
చేశాయి. వీళ్ళ మేనేజ్మెంట్ దీనికి రెస్పాండ్ అవుతూ మేమైతే రేటింగ్ ఏజెన్సీస్ కి ఎటువంటి ఫ్రాడ్లెంట్ పేపర్స్ కూడా సబ్మిట్ చేయలేదని, మాకున్నటువంటి డెట్ అది మేము క్లియర్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. కానీ బట్ రేటింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ రేటింగ్ డౌన్ గ్రేడ్ ఏదైతే ఉందో అది మనం నెగిటివ్ గానే చూడాలి. అండ్ ఈ జెన్సాల్ వాళ్ళ దగ్గర నుంచి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మరొక షాకింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ కంపెనీ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండ్ కీ మేనేజరియల్ పర్సన్ అయినటువంటి మిస్టర్ అంకిత్ జైన్ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈయన రిజిగ్నేషన్ కి పర్సనల్ రీజన్సే కారణమని అండ్ ప్రొఫెషనల్ కెరియర్ రిలేటెడ్ గా కూడా బయట ఉన్న ఆపర్చునిటీస్ అవి చూడడానికి అని చెప్పి ఈయన రిజైన్ చేశారని చెప్తున్నారు. కానీ ఇటువంటి టఫ్ టైంలో ఈయన ఎందుకు రిజైన్ చేస్తున్నారు అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈయన రిజైన్ చేయడంతో ఆ పొజిషన్ లోని మిస్టర్ ఆగా గారిని వీళ్ళు నియమించడం జరిగింది. బట్ ఇటువంటి టఫ్ టైంలోని వీళ్ళ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంటే అది వీళ్ళ రిలేటెడ్ గా మనం కొంచెం కన్సర్న్ గానే చూడాలి. దీంతో పాటుగా ఈ జెన్సాల్ వాళ్ళ బోర్డు ఈ మార్చ్ 13th రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఈ టైంలోని ఫండ్ రైజ్, స్టాక్ స్ప్లిట్ ఇటువంటివి ఎన్నైనా చెప్పనివ్వండి. బట్ కంపెనీ రిలేటెడ్ గా ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయంటే వీళ్ళు లిక్విడిటీ పొజిషన్ బాగాలేదు, డెట్ డిఫాల్ట్ చేయొచ్చు, ఇటువంటివి ఏవైతే మార్కెట్ లో కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ తొలగిపోయే వరకు కూడా ఇటువంటి కంపెనీస్ తోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. నెక్స్ట్ నెస్లే రిలేటెడ్ గా ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ నెస్లే వాళ్ళు సెబీ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కొన్ని డేస్ లోని ఇన్సైడర్ ట్రేడింగ్ అది కంపెనీలో అంటే కంపెనీలోని పార్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అది ఆ టైంలో చేయకూడదు కదా. అంటే వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసేటువంటి టైంలోని ఇటువంటి టైంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అది చేయకూడదు కదా. ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీకి చెందినటువంటి పర్సన్స్ వైలేట్ చేసినట్టుగా దీంతోనే వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వచ్చిందని. బట్ దీనివల్ల ఇమీడియట్ గా వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన కానీ ఆపరేషన్స్ పైన కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఏదైనా సరే సెబీ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇదే రిపీట్ అయింది అనుకోండి సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ ని డీల్ చేసేందుకు గాను వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఆథరైజ్డ్ డీలర్ కేటగిరీ 1 లైసెన్స్ అయితే రావడం జరిగింది. ఈ లైసెన్స్ రావడంతో వీళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ ని డీల్ చేయొచ్చు కాబట్టి దీని ద్వారా బ్యాంక్ కి అడిషనల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని డీల్ చేసేటువంటి జై కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ముంబై రైల్వేస్ వికాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 120 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మేజర్ బ్రిడ్జెస్ అండ్ వెహికల్ సబ్వేస్ ఇటువంటివి ఉంటాయి కదా వీటన్నిటిని కూడా కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 30 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళకి ఏదైతే ఈ కొత్త ఆర్డర్ వచ్చిందో ఇది జై కుమార్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు వీడియోని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. మీరు ఇప్పటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే డిటో యొక్క లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలో కాల్ బుక్ చేసుకుని ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.